హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది రాక్షస్ స్టోరీలోని 15వ భాగం. రుద్రాక్షల కన్ను కొట్టడం చూసి నిజమో కాదో అర్థం కాని దక్ష ఉలిక్కిపడి మరోసారి రుద్రాక్ష వైపు చూసేసరికి షూటింగ్కి బ్రేక్ ఇవ్వడంతో ఎప్పటిలా సీరియస్గా ఫేస్ పెట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటే తనకు ఒక వ్యక్తి చాలా పెద్ద గొడుగు పట్టుకొని నిలబడి ఉన్నాడు. అది చూసి దక్ష ఒక్కసారిగా నవ్వేసి, ఈ మధ్య నాకు పగటి కళలు కూడా ఎక్కువైపోయాయి. వీడేంటి నన్ను చూసి కన్ను కొట్టడం ఏంటి? అలా ఎప్పటికీ జరగదు అని ఆలోచిస్తున్నప్పుడే డెవిల్ కమ్ హియర్ అని పిలిచాడు రుద్రాక్ష్. ఆ పిలుపుకి గబగబా రుద్రాక్ష్ దగ్గరికి వచ్చిన దక్ష తన మొహంలోకే చూస్తూ, చెప్పు రాక్షస్, ఇంతకుముందు నువ్వు నాకు ఏమైనా కన్ను కొట్టావా అని అనుమానంగా అడిగింది. తనకి వచ్చిన అనుమానం తోసిపుచ్చలేక, వాట్, నేను నీకు కన్ను కొట్టడమా? అది అసలు జరుగుతుందా? కలకాని కంటున్నావా? అవును, ఈ మధ్య పగటి కళ్ళు ఎక్కువయ్యాయి కదా నీకు? సరే, ఇదంతా వదిలే, వెళ్ళి నాకు ఒక ఫ్రెష్ జ్యూస్ తీసుకురా అని నువ్వు కూడా తీసుకొచ్చుకో విత్ షుగర్ అని చెప్పి పంపించేస్తే దక్ష పళ్ళు కొరుకుతూ, అవునులే, వీడెందుకు నాకు కన్ను కొడతాడు? వీడి బలుపు, వీడి పొగరు, వీడి యాటిట్యూడ్ అని కొనుక్కుంటూనే క్యార్వాన్లోకి వెళ్ళి ఫ్రెష్ జ్యూస్ తీసి రుద్రాక్ష వద్దన్నా పట్టించుకోకుండా షుగర్ వేసుకుని తన గ్లాస్ కుడి చేతితో రెండో గ్లాస్ ఎడమ చేతితో పట్టుకొని వచ్చింది దక్ష రుద్రాక్ష కోసం. ఆ గ్లాస్ని దక్షని మార్చి మార్చి చూసిన రుద్రాక్ష్, దానిలో షుగర్ వేశావా అని సీరియస్గా అడిగాడు. అవును అని దక్ష క్యాజువల్గా చెప్పగానే రుద్రాక్ష్ బేస్ వాయిస్లో, నేను హీరోని, డైట్లో ఉన్నప్పుడు క్యాలరీస్ పెంచే షుగర్ యూజ్ చేయనని ఆ మాత్రం ఐడియా లేదా? నాతో పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు దక్ష, నువ్వు కానీ నా గురించి నీకేమీ తెలియకపోతే ఎలా? నాకేమీ అర్థం కావట్లేదు. ప్రేమ ప్రేమ అంటూ ఒకటే వెనకపడ్డావు. ఇప్పుడు ఆ ప్రేమని నీకు అందిస్తుంటే నన్నే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇదేనా ప్రేమంటే అని గట్టిగా అడిగాడు. సినిమా క్రూ మొత్తానికి వినిపించేలా రుద్రాక్ష మాటలకి షాక్ అయిన దక్ష, వాట్ అని అరిచేలోపే సినిమా క్రూ మొత్తం, ఏంటి అమ్మాయి రుద్రాక్ష సార్ని ప్రేమించిందా? సార్ కూడా తనని ఒప్పుకున్నారా? ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా? లివింగ్ రిలేషన్షిప్లోకి రాగానే వీడు ఎక్కడికి పోతాడు అన్న ఇంటెన్షన్తో ఈ అమ్మాయి బలుపు పెరిగిపోయిందా? అందుకేనా సార్ చెప్పినట్టు చేయటం లేదు అని ఎవరికి వారు తోచింది మాట్లాడుకుంటూ ఇంకొంచెం యాడ్ చేసి గాసిప్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. క్షణాల్లోనే అదంతా వైరల్ అయ్యింది. అందులో ఒక మాట పల్లవి అన్నది, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఇంతే, డబ్బున్న వాడిని వలలో వేసుకోవటమే కదా వీళ్ళ పని అని వెక్కిలిగా నవ్వుకున్నది వినిపించగానే దక్ష ఉక్రోషంగా రుద్రాక్ష వైపు చూస్తూ చేతిలో ఉన్న గ్లాస్ని రెండు వదిలేసి అవి ఒక్కసారిగా కిందపడి బల్లున పగలటంతో అందరి నోర్లు మూతపడితే దక్ష సీరియస్గా అందరి వైపు చూస్తూ చాలా గట్టిగా మాట్లాడాలనుకునేలోపు రుద్రాక్ష అంతకంటే గట్టిగా, హౌ డేర్ యూ, నా గ్లాసెస్ బ్రేక్ చేస్తావా, నిన్నిలా కాదు అంటూ తన చేతిని పట్టుకొని కార్వాన్లోకి తీసుకువెళ్ళిపోయాడు రుద్రాక్ష అలా తీసుకువెళ్లటంతో సినిమా క్రూ మొత్తం కొంచెం అయోమయంలో పడిపోతే పల్లవి మాత్రం నవ్వుకుంటూ, రుద్రాక్షకి అమ్మాయి అంటే బాగా కోపం ఉన్నట్టుంది, మనం యూజ్ చేసుకుని నన్ను ఎదిరించినందుకు గుణపాఠం చెప్పచ్చు అని తన అసిస్టెంట్ వైపు చూసి దగ్గరికి రమ్మని సైగ చేసింది. అసిస్టెంట్ దగ్గరికి రాగానే తను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసి, రేపు ఇదంతా జరగాలి, మైండ్ ఇట్, చిన్న మార్పు కూడా రాకూడదు అని చాలా సీరియస్గా చెప్పి వెళ్ళిపోమని చెప్తే ఆ అసిస్టెంట్ భయంగా గుటకలు మింగుతూ చూసింది.
ఇక కార్వాన్లోకి వెళ్ళాక రుద్రాక్ష్ దక్ష చేతిని వదిలేసి తాపీగా సోఫాలో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ ఉంటే దక్ష అసహనం కోపం కలగలిపి బయట వాళ్ళందరూ నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు రాక్షస్. అది నిజం కాదు అని ఎందుకు నన్ను చెప్పనివ్వలేదు? నువ్వు నన్ను ప్రేమించావేమో కానీ నేను నిన్ను ప్రేమించలేదు రాక్షస్. ఎప్పటికీ ప్రేమించను కూడా. నన్ను నా ఇష్టానికి విరుద్ధంగా సొంతం చేసుకొని నా మనసును ముక్కలు చేసిన నిన్ను ఎప్పటికీ నేను వేరే దృష్టితో చూడను. ఒక మోసగాడన్న దృష్టితో మాత్రమే చూస్తాను. ఎలా అయితే నువ్వు నీ అక్క విషయంలో నన్ను చూస్తావో అలానే అని అరిచి చెప్తుంది. అది చూసి నీ ఇష్టం, నేనేమీ కాదన్ను. అండ్ వన్ మోర్ థింగ్, నేను నీలా హంతకురాలిని మాత్రం కాదు. జస్ట్ ఒక అమ్మాయిని తక్కువ చేస్తున్నావు అంతే అని సీరియస్గా చెప్పడంతో దక్ష ఉక్రోషంగా కన్నీళ్లు జారుతూ, మరి మీ మావయ్యని ఏం చేశావు రాక్షస్? తను కూడా మీ అక్క చావుతో ఒక భాగమే కదా. నేనంటే నీకు తెలిసి తెలియక నింద వేశాను. వాళ్ళు అన్నీ తెలిసి అన్ని మాటలు అన్నారు. అందుకే కదా మీ అక్క ఆత్మహత్య చేసుకుంది. మరి వాళ్ళని నాకంటే ఎక్కువ శిక్షించాలి కదా అని అనగానే రుద్రాక్ష పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చింది ఒక్క క్షణం. ఆ స్మైల్ వెంటనే వెళ్ళిపోయి దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాళ్ళని ఏం చెయ్యాలో నేను అది చేస్తాను. దానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు యాటిట్యూడ్గా. అంటే ఏంటి రాక్షస్? నా జీవితం నీ చేతుల్లో ఉంది. అతని మాటికి చూపిస్తూ అందరిలో మాటలు పడేలా చేస్తూ ఉంటావా? నీ అక్క మాటలు పడలేదు కదా, నాలా విలువైంది కూడా కోల్పోలేదు అని ఉక్రోషంతో ఆవేశం కలగలిపి అరిచింది దక్ష. రుద్రాక్ష అలా తన మాటలు కనీసం కన్సిడర్ చేయనట్టు చెవుల్లో ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని, నీ నస అయిపోతే వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి. తమరిచ్చిన జ్యూస్ తాగాలంటేనే భయం వేసేలా చేశారు అనగానే దక్ష కోపంగా రుద్రాక్ష చెవుల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ లాగేసి, ఇక్కడ నేను పిచ్చిదానిలా అరుస్తుంటే మీరేంటి మీ పాటికి చేసుకుంటూ పోతున్నారు? ముందు నాకు న్యాయం కావాలి. నన్ను ఎలా అయితే మీరు ట్రీట్ చేస్తున్నారో సేమ్ అలానే మీ మావయ్యని కూడా ట్రీట్ చేయాలి అని నాకు ఫోన్ చేసిన వాడు ఎవడో కనుక్కొని వాడి పరిస్థితి కూడా నాకంటే దారుణంగా మార్చాలి. అలా చేయకపోతే మీరు మీ అక్కకి తమ్ముడు కానట్టే అని అంది ఆవేశంగా. అంతే. రుద్రాక్ష ఆవేశంగా డెవిల్ అంటూ గట్టిగా అరిచి కొట్టడానికి చెయ్యెత్తాడు. అసలే ఉదయం దెబ్బకే దవడ కదిలి నొప్పి ఇంకా తగ్గకపోవటంతో మరో దెబ్బ కొట్టించుకోవటానికి సిద్ధంగా లేని దక్ష భయంగా చేతులని మొహానికి అడ్డం పెట్టుకుంది. అది చూసి రుద్రాక్ష ఆవేశంగా పిడికిలి బిగించి ఆ పిడికిలిని సోఫా ఎడ్జికి గట్టిగా కొట్టుకుంటూ, ఇప్పుడేంటి? నీకు నేను మా మావయ్యని ఏం చేశానో తెలియాలి అంతే కదా, రా చూపిస్తా అంటూ తన చేతిని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ఫోన్లో ఏదో ఓపెన్ చేసి దక్ష చేతుల్లో పెట్టి, చూడు చూడు అని తన ఫోన్ తన మొహంలో పెట్టాడు. చూస్తున్నా కదా అంటూ దక్ష విసుగ్గా మొబైల్ తీసుకుని అందులో రన్ అవుతున్న వీడియో చూసి భయపడి గట్టిగా అరుస్తూ ఆ ఫోన్ వదిలేయటంతో పాటు రుద్రాక్షని హత్తుకుపోయి భయంతో వణికిపోతుంటే, ఇప్పుడు అర్థమైందా నేను మా మావయ్యని ఏం చేశాననేది? కాబట్టి ఇంకొకసారి నా ముందు వాయిస్ రైజ్ చేయకు. నా ముందు చేసిన నేను ఒక దెబ్బ కొట్టి వదిలేస్తానేమో కానీ శ్రీ ముందు మాత్రం కనీసం నీ మొహం చూపించడానికి కూడా ధైర్యం చేయకు. వాడికి నువ్వంటే పగ. ఎప్పుడెప్పుడు నిన్ను చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాడికి ఎదురు వెళ్ళి మరి ప్రాణాలు కోల్పోకు డెవిల్ అని తన వెన్ను తట్టి చెప్పి 2 సెకండ్లలో తనని వెనక్కి తోసేశాడు. అలా వెనక్కి తోసేయటమే దక్ష వెనక్కి పడి అమ్మ అని అరిచి నడుం పట్టుకొని, ఏదో ఒక రోజు నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ సున్నమైపోతాయి వీడి దెబ్బకి, ఆ రోజు చెప్తాను వీడి సంగతి అనుకొని పళ్ళు కొరుకుతూ మళ్ళీ తిరిగి ఈసారి కిచెన్లోకి వెళ్ళి ఈసారి షుగర్లెస్ జ్యూస్ ప్రిపేర్ చేసింది. క్యాలరీస్ లేకుండా ఉండే షుగర్ యాడ్ చేసి
అది తీసుకువచ్చి రుద్రాక్షకి ఇవ్వటంతో అప్పటికి ఆవేశంతో ఊగిపోతున్న రుద్రాక్ష ఆ జ్యూస్ గ్లాస్ని దక్షని మార్చి మార్చి చూస్తూ చాలా కోపంగా, నీకు పని పాట ఏమీ లేదా? చెప్పిన పని చెప్పిన సమయంలో చేయటం చేత కాదు, కానీ ఇలా విసిగించటానికి వచ్చేశావు. ఆ జ్యూస్ ఏదో నువ్వే తాగి తగలడు అంటూ ఆ జ్యూస్ గ్లాస్ లాక్కొని మరి బలవంతంగా దక్ష నోట్లో పోశాడు. అది ఒక్క గుక్కలో మింగలేని దక్ష ఆయాస పడుతుంటే జ్యూస్ మొత్తం ఒంటి మీద పోసుకుంది. అది చూసిన రుద్రాక్ష పెదవుల్లో మరోసారి ఈవిల్ స్మైల్ చేరింది. ఆ స్మైల్ని గమనించుకొని దక్ష జ్యూస్ తాగేశాక తల మీద తట్టుకుంటూ, ఏం చేశావు రాక్షస్? నాకెందుకు జ్యూస్ తాపావు? ఇవి బీట్రూట్ జ్యూస్ వ్యాక్ అంటూ మొహం వికారంగా పెట్టి నా నోటిలో జ్యూస్ పోయటంతో పాటు డ్రెస్ మీద కూడా జ్యూస్ పోసి డ్రెస్ని నాశనం చేశావు. అసలే డిజైనర్ వేర్లా ఉంది. ఎన్ని లక్షల నష్టమో అని పెదవి విరిచి అంది దక్ష. ఎన్నైతే నీకెందుకు? కానీ అయ్యో, నువ్వు నడిచిపోయావు కదా. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొత్త చీరలో రెడీ అవ్వు అంటూ తన కబోర్డ్లో నుంచి ఒక శారీ తీసి దక్ష మీదకు విసిరేసి, 15 మినిట్స్లో నువ్వు సెట్లో ఉండాలి. నేను వెళ్తున్నాను. 15 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రాకపోతే నేనే లోపలికి వస్తాను. వన్స్ నేను లోపలికి వస్తే నన్ను ఆపటం నీ తరం కూడా కాదు, కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే చేతిలో ఉన్న చీరని పిండిని నలిపినట్టు నలిపేస్తున్న దక్ష, వీడి శాడిజం తగలయ్యా. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తే అందరూ ఖచ్చితంగా ఈ రాక్షస్ అన్నదే నిజమనుకునేలా చేస్తారు. నో, అలా జరగకూడదు. ఎలానో 15 మినిట్స్ టైం ఇచ్చాడు కదా, ఈ జ్యూస్ కడుక్కొని డ్రెస్ ఆరబెట్టుకొని వెళ్తే సరిపోద్ది అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళి జ్యూస్ పడిన చోట మొత్తం క్లీన్ చేసుకొని ఏసీ దగ్గర నిలబడి చక్కగా ఆరబెట్టుకుంటూ ఉంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చక్కగా అదే డ్రెస్లో బయటికి వచ్చిన దక్ష అది చూసిన రుద్రాక్ష పెదవుల్లో చిరునవ్వు వచ్చింది. ఆ రోజు మొత్తం ఎంతో కష్టంగా గడిచింది దక్షకి. షూటింగ్ అయిపోయేసరికి సాయంత్రం అవ్వటంతో పాటు సాయంత్రానికి దక్షలో నీరసం కూడా అంతకు రెట్టింపు వచ్చింది. బికాజ్ రుద్రాక్ష క్షణం కూడా తీరిక లేకుండా తనని తిప్పుతూనే ఉండటంతో ఇక షూటింగ్ అయిపోయాక అప్పటి వరకు ఒంటికాలితో ఎండలో నిలబడిన కాట్రాజ్ తూలి పడబోతూ ఉంటే దక్ష పట్టుకొని ఆపి, అయ్యో ఆగండి, మీకోసం లెమన్ వాటర్ తీసుకువస్తాను అని గబగబా కార్వాన్లోకి వెళ్ళి గబగబా లెమన్ వాటర్ ప్రిపేర్ చేసి బయటికి తీసుకువచ్చింది. అప్పటికే కాట్రాజ్ కింద కూలబడిపోయి ఉంటే ఎదురుగా చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ ఉన్నాడు రుద్రాక్ష్. రుద్రాక్షని కనీసం పట్టించుకోకుండా దక్ష కాట్రాజ్ దగ్గరికి వెళ్ళి లెమన్ వాటర్ తాపి చాలా నీరసించిపోయినట్టున్నారు. పదండి లోపలికి వెళ్దాం అన్నయ్య అంటూ లేపాలనుకునేలోపు వాడు ఇంటికి వెళ్తాడు కానీ నువ్వు పద, మనకిప్పటికే చాలా లేట్ అయ్యింది, మనకి వెళ్ళే టైం అయ్యింది అంటూ దక్ష చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు. ఇంటికి చేరిన రుద్రాక్ష దక్షతో, నువ్వు వెళ్ళి నాకు స్నాక్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసి తీసుకురా త్వరగా అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి నీరసంతో ఊగిపోతున్న దక్ష అదే నీరసంతో కిచెన్లోకి వెళ్ళి రుద్రాక్ష అడిగినట్టు ఫ్రూట్ సలాడ్ చేసి పైకి వెళ్ళింది విత్ కాఫీతో. తను వెళ్ళేసరికి రుద్రాక్ష ఫ్రెష్ అయ్యి ఒక టవల్ కట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ ఉంటే దక్ష విసుగ్గా, ఈ ఓపెన్ షో మాత్రం ఆపడు ఈ రాక్షస్, నేను అలవాటు చేసుకోవాల్సిందే తప్పదు, వీడు మాత్రం మారడు అనుకుంటూ ఫ్రూట్ సలాడ్ తీసుకువచ్చి రుద్రాక్ష మొహం ఎదురుగా పెట్టింది. దానిని దక్షని మార్చి మార్చి చూసిన రుద్రాక్ష దక్ష చేతుల్లో ఉన్న ఫ్రూట్స్ కాఫీ కప్ కూడా తీసుకుని పక్కన పెట్టి తనని తీసుకువెళ్ళి రుద్రాక్ష బెడ్ మీద కూర్చొని తన ఎదురుగా దక్షని నిల్చోబెట్టి తల తుడువు అంటూ అప్పటి వరకు తన తల తుడుస్తున్న టవల్ దక్ష చేతుల్లో వేయగానే దక్ష పళ్ళు కొరుకుతూ
పర్సనల్ పనులకి యూజ్ చేసుకోవటం అంటే మరీ పెళ్ళాం చేసే పనులు చేయించుకోవటం అని ఊహించలేదు మిస్టర్ రాక్షస్. నేను నా జాబ్ రిజైన్ చేయలేదు, లీవ్స్ తీసుకోలేదు. అందరూ నా కోసం టెన్షన్ పడుతూ ఉండుంటారు. వాళ్ళని టెన్షన్ పెట్టడం నీకు అంత సరదాగా ఉందా రాక్షస్? నన్ను ఒక్కసారి మా ఛానల్కి పంపిస్తే నేను రిజైన్ చేసేసి వస్తాను కదా. ఈ జాబ్ చేయను నేను. ఈ జాబ్కి అన్ఫిట్ అని ఎప్పుడైతే మీ అక్క విషయంలో తప్పుగా ప్రవర్తించానో అప్పుడే అర్థమయ్యింది. సో నువ్వు నిరభ్యంతరంగా నన్ను పంపించచ్చు అంటూనే తల తుడిచింది. తన మాట్లాడటం అయిపోవటమే రుద్రాక్ష దక్ష నడుం మీద గట్టిగా పంటి గుర్తు ఇచ్చి, నోరు మూసుకొని నేను చెప్పినప్పుడు రిజైన్ చేద్దువు. నేను ఎలో చేసేంత వరకు నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు వేయటానికి వీల్లేదు. మైండ్ ఇట్. నోరు మూసుకొని పోయి పని చూసుకో. అవును, కాఫీ ఎవరి కోసం తీసుకువచ్చావు? నా కోసమా? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈవినింగ్ నేను కాఫీ తాగును అని బేస్ వాయిస్లో అరుస్తుంటే దక్ష విసుగ్గా, నాకు అదొక్కటే తక్కువ. ఇలాంటివి ఇచ్చి మరి మీతో అనిపించుకునేంత సరదా నాకు లేదు. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఆ కాఫీ నా కోసం తెచ్చుకున్నాను. మార్నింగ్ నుంచి జ్యూస్ తప్ప ఏదైనా తాగనిచ్చావా? ఆల్మోస్ట్ ఫీవర్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది నీ దెబ్బకి. నీతో పెట్టుకున్నందుకు జీవితం మొత్తం నాశనమయ్యింది అని అనగానే రుద్రాక్ష్ తన మొహంలో మొహం పెట్టి, ఇప్పటికైనా తెలుసుకున్నావు సంతోషం. ఆల్రెడీ నాశనమైపోయిన దాన్ని ప్రతిసారి తలుచుకొని బాధపడటం ఎందుకు? కోల్డ్ కాఫీ తాగి చక్కగా టాబ్లెట్స్ వేసుకొని ఫ్రెష్ అవ్వకుండా డిన్నర్ ప్రిపేర్ చేయపో. అండ్ జ్వరాన్ని అడ్డం పెట్టుకొని నా దగ్గర సింపతి కొట్టేయాలని ట్రై చేస్తే నైట్ మన పని స్టార్ట్ అవుతుంది. నాకు ఫీవర్ ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అంటే ఒప్పుకునే సమస్యే లేదు. అండ్ నైట్ మార్నింగ్ నేను ఇచ్చాను చూడు, సేమ్ అలాంటి శారీనే కబోర్డ్లో ఉంది. అదే కట్టుకొని ఈరోజు నువ్వు నా బెడ్ మీద నా పక్కనే పడుకోవాలి. అండర్స్టాండ్? వెళ్ళి ఆ కాఫీ తాగి డిన్నర్ ప్రిపరేషన్లో పడిపో. ఈ నీరసంతో నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి ఎంత టైం పడుతుందో అని వెటకారం సీరియస్నెస్ కలిపి చెప్పి దక్ష కన్నీళ్లతో ఉక్రోషంతో తన వైపు చూస్తూ ఉన్నా పట్టించుకోకుండా పో అని గట్టిగా అరవటంతో ఉలిక్కిపడిన దక్ష వెంటనే రుద్రాక్ష చెప్పినట్టు ఆ కాఫీ తాగేసి డిన్నర్ చేయటానికి వెళ్ళింది. అప్పటికే తన ఒంట్లో నీరసం ఆవహించి ఉండటంతో రుద్రాక్ష తనని చూడటం లేదు అనుకుని మరో కాఫీ ఫ్రెష్గా తాగి కొంచెం ఫ్రెష్ ఫీల్ అయ్యి డిన్నర్ ప్రిపేర్ చేయొచ్చని మరోసారి కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగేసి నైట్కి రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా అని చెప్పింది. కానీ అవి రుద్రాక్ష తింటాడో లేదో అన్న టెన్షన్ అయితే ఉంది. కానీ రుద్రాక్ష వంక పెట్టకుండా సైలెంట్గా తినేసి వెళ్ళిపోవటంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని తను కూడా గబగబా రెండు తినేసి మార్నింగ్ నుంచి అదే డ్రెస్లో ఉండటంతో ఇరిటేటింగ్గా అనిపించటంతో పైకి వెళ్ళేసరికి రుద్రాక్ష తన ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఉంటే పక్కనే శారీ కనిపించింది. దెబ్బకి నీరసం వచ్చేసింది దక్షకి. చెయ్యకపోతే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడని తెలిసి సైలెంట్గా రుద్రాక్ష చెప్పినట్టు రెడీ అయి వచ్చింది. వచ్చిన తన చేతుల్లో టాబ్లెట్స్ పెట్టగానే దీనికేం తక్కువ లేదు అని కొనుక్కుంటూ ఆ టాబ్లెట్స్ వేసుకొని దాదాపు అరగంట పాటు అలానే నిలబడింది. తిన్న రోటీలు మొత్తం అరిగిపోయేలా. అరగంట తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసిన రుద్రాక్ష్ దక్ష చేతిని పట్టుకొని లాగి తనతో సహా బెడ్ మీద వాలిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.